బుద్ధి లేదు నాకు. ఏమైనా పెళ్లి చేసుకుంటాం అనగానే ఎందుకు ఒప్పుకుంటుంది? నా గురించి ఏం తెలియకుండా ఎలా ఒక్కటేస్తారు? అసలే మీరు సీత. చూడండి, బొట్టు లేకపోయినా ఎంత అందంగా ఉన్నారు. మిస్సమ్మలో సావిత్రి గారులా. ఇకపోతే అమ్మాయిలకు ఇష్టంతో పాటు పెళ్లి తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటామని భయం కూడా ఉంటుంది కదా. ఆ భయం మీకు అక్కర్లేదు, అభయం ఇస్తున్నాను. ఇప్పుడు నాకున్న ఇబ్బంది నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఆ ఇబ్బంది ఏంటో ఒక్కసారి చెప్పి చూడు. నీకు టైం కావాలి కదా, కావలసినంత టైం తీసుకో. నీతో ఈ షార్ట్ జర్నీ చేసే రోజు కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తాను.